డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. మనతో పాటు సినిమా జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. రఘుపతి వెంకయ్య అవార్డు తీసుకొచ్చి యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇచ్చారు. అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు అని చెప్పని కేటగిరీ పెట్టారు. అంటే యండమూరి వీరేంద్రనాథ్ గారు స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఈ అవార్డు ఎందుకు ఇస్తారు రఘుపతి వెంకయ్య అవార్డు? ఈ అవార్డుల మొత్తంలో మింగుడు పడని అంశం ఏదైనా ఉన్నట్లయితే ఆ యండమూరి వీరేంద్రనాథ్ గారు రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వటం అనేటువంటిది మింగుడు పడని వ్యవహారం. అసలు ఏ విధంగానూ సింక్ అవ్వని ఎంపికగా అనుకోవాలి. అంటే ఎందుకు ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారికి అంటే అసలు రఘుపతి వెంకయ్య అవార్డు ఎవరికి ఇస్తారు? అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అన్నారు. అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ లేదా మల్టిపుల్ పర్సనాలిటీగా ఉన్నటువంటి వ్యక్తి. అసలు యాక్చువల్గా వ్యవస్థాపిత లక్ష్యం ఏమిటి అంటే రఘుపతి వెంకయ్య అవార్డు కానీ కేంద్రంలో ఉన్నటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సిమిలారిటీ ఆ లైన్స్ అదే సేమ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈ సిమిలారిటీస్లోనే ఈ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రెండు అవార్డుల విషయంలో చాలా వైలేషన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే సినిమా ఇండస్ట్రీలో నిర్మాణ పరంగా జీవితాన్ని త్యాగం చేసి జీవితాన్ని పణంగా పెట్టి సినిమాలు తీసినటువంటి నిర్మాతలు, దోస్ హూ కాజ్డ్ ఫర్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ యొక్క ఉత్పాదక శక్తిని పెంచిన వాళ్ళు, సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, కోటాను కోట్ల రూపాయలు పెట్టి జీవితాల పెళ్ళాం మెడలో పుస్తలు కూడా తాకట్టు పెట్టి సినిమాలు తీసినటువంటి నిర్మాతల వీళ్ళిద్దరు రఘుపతి వెంకయ్య గారు కానీ దాదాసాహెబ్ ఫాల్కే కానీ అలాంటి వాళ్ళ పేరు మీద వ్యవస్థీకరించినటువంటి దాన్ని ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకు, ఆ రంగంలో వెంచర్స్ చేసినటువంటి వ్యక్తులకు ఇవ్వాలి. ఆ లిస్టులు కనుక మనం చూసినట్లయితే మోస్ట్ అన్డిజర్వింగ్ పర్సనాలిటీ, అన్డిజర్వింగ్ ఇన్ ద సెన్స్ జీతం ఇచ్చిన వాడు కాదు, జీతం తీసుకున్న వాడికి కాదు, జీతం ఇచ్చిన వాడికి ఇవ్వాలి. జీతం ఇచ్చిన వాడికి ఇవ్వాలి అంటే ప్రొడ్యూసర్సు, స్టూడియో ఓనర్సు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్సు వాళ్ళకి ఇవ్వాలి. హీరో టర్న్డ్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు, కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వటం అనేటువంటిది ఎంత సముచితమైనటువంటి కావాలి. దర్ ఈస్ ద బిగ్గెస్ట్ డిమాండ్ ఈ రోజున. ఈ పద్మాలయ సంస్థను స్థాపించి భారతదేశ వ్యాప్తంగా కానీ ఇటు తెలుగులో కానీ కృష్ణ గారు చేసినంత వెంచరస్ ప్రొడక్షన్ ఎవరు చేయలేదు. నిర్మాతగా ఎన్నో చేశారు ఆయన. వాస్తవాలు మాట్లాడారు. ఇక్కడ వీరేంద్రనాథ్ గారిని సెలెక్ట్ చేయడానికి కారణం ఇది మాత్రం చాలా ఇండస్ట్రీలో కూడా ఆయన సీనియర్ మోస్ట్, బట్ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్న ఒక అచీవ్మెంట్, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాగా ఇచ్చారు అనుకోవాలా లేదా? అసలు యండమూరి వీరేంద్రనాథ్ గారిని అభినందించడమో ఆయన గౌరవించడం అనేటువంటిది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక దశాబ్దంలో 2 దశాబ్దాల పాటు నవలా ప్రపంచాన్ని ఉర్రూతలోకిచ్చి ఆడవాళ్ళ చేతిలో, మహిళా రచయితల చేతిలో ఉన్నటువంటి, రచయిత్రుల చేతిలో ఉన్నటువంటి నవలా ప్రక్రియని తన దీంట్లోకి తీసుకున్నట్టు ఒక గొప్ప ట్రెండ్ సెట్టింగ్ రైటర్ ఆయన. ఆ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం కానీ డౌట్ కానీ లేదు. కానీ దానికి ఆ పరంగా ఇవ్వాలనుకుంటే ఏదైనా సాహిత్యపరమైనటువంటి అవార్డు ఆయనకి ఇవ్వచ్చు. రఘుపతి వెంకయ్య అవార్డుకి రఘుపతి వెంకయ్య నాయుడు గారు కూడా ఒక ఫాదర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక విధంగా. అంటే తెలుగు సినిమా రంగానికి అన్ని విభాగాలకి సంబంధించి ఒక సమగ్రమైన సేవ చేసిన సేవకుడికి ఈయన రోల్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 1980లో ఇంటూరు వెంకటేశ్వరరావు గారు అన్నట్టు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఇనిషియేషన్ తీసుకొని ఇలాంటి ఒక అవార్డుని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్రంలో ఉంది, ఇక్కడ కూడా అలాంటి అవార్డు చేయగలిగిన వ్యక్తి రఘుపతి వెంకయ్య గారు, ఆయన పేరు మీద అవార్డు పెట్టండి అని చెప్పి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ పెట్టి ఎంటపడి ఆ అవార్డు వ్యవస్థీకరణకి కారకుడైనటువంటి వ్యక్తి ఇంటూరు వెంకటేశ్వరరావు గారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఆ అవార్డు ఎవరికి ఇచ్చారు? ఎల్వి ప్రసాద్ గారికి ఇచ్చారు. అంతకుమించి డిజర్వింగ్ పర్సన్ ఒక ఎల్వి ప్రసాద్ గారు, ఒక చి పుల్లయ్య గారు, బిఏ సుబ్బారావు గారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఎన్టీ రామారావు గారికి పర్సనల్ కెమెరామెన్ అని చెప్పేసి రెహమాన్ అనే ఆయనకి అవార్డు ఇచ్చారు. కెమెరామెన్కి కెమెరామెన్ ఈజ్ ఎ చీఫ్ టెక్నీషియన్, హీ మే బి ఏ గ్రేట్ కెమెరామెన్, గొప్ప ఛాయాగ్రాహకుడు కావచ్చు, ఆల్రౌండ్ పర్ఫార్మర్స్ కాదు. దే ఆర్ నాట్ ద, వాళ్ళు శాలరీ తీసుకున్న వాళ్ళు, శాలరీ ఇచ్చినటువంటి వాళ్ళు కాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలా మందికి ఇచ్చారు. ఈ లిస్ట్ కనుక మనం ఒకసారి చదివామంటే ఎంతమంది అన్డిజర్వ్డ్ పర్సన్స్, అన్డిజర్వ్డ్ ఇన్ ద సెన్స్, మళ్ళీ దీన్ని తప్పు తీసుకోకూడదు, అన్డిజర్వ్డ్ ఇన్ ద సెన్స్ దోస్ హూ డోంట్ కమ్ ఇన్ టు దట్ కేటగిరీ, ఆ కేటగిరీలోకి రాని వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు. కానీ చాలా మంది ఆ కేటగిరీలోనే ఇప్పుడు ఇచ్చారు. ఇది మరీ అవుట్ ఆఫ్ ద బాక్స్. యండమూరి వీరేంద్రనాథ్ రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వటం మోస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. కానీ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు, సీనియర్ పర్సన్స్ ఇప్పుడు జ్యూరీలో ఉన్నారు.
ఏ అవార్డు ఎందుకు పెట్టారో అనే ఔచిత్యం తెలియకుండా ఈ ఎంపికలు జరిగినాయని అనుకోవాలి ఈ పర్టికులర్ ఎంపిక విషయంలో ఎందుకు వ్యవస్థీకృత లక్ష్యం ఏమిటి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏదో అవార్డు ఇవ్వాలి కానీ తలవాడు అక్కినేని నాగేశ్వరరావు సకుటుంబ కథా చిత్రం అవార్డు అనేటువంటిది ఇస్తే ఆయనకి 77 ఏళ్ల వయసులో ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చింది. ఆయన సినిమా బంగారు కుటుంబం సినిమాకి ఏదైతే అవార్డు వస్తే ఆ అవార్డు తాలూకు ఆయనకి క్యాష్ ప్రైజ్ వస్తే ఆ క్యాష్ ప్రైజ్కి ఇంకొక కొంత అమౌంట్ ఆయన 50,000 వేసేసి అక్కినేని సకుటుంబ సపరివార చిత్రం అవార్డు అనేటువంటిది ఇవ్వండి నా పేరు మీద ప్రతి సంవత్సరం అని చెప్పి గవర్నమెంట్కి ప్రతిపాదన చేశారు ఆయన. ఆ అవార్డుని తీసుకెళ్ళిపోయి ఏదో మనం లాంటి సినిమాలకి క్రైమ్ సినిమాలకి ఇవ్వలేం కదా, బాహుబలికి ఇవ్వలేం. అక్కినేని అవార్డుని తీసుకెళ్ళి బాహుబలికి ఇవ్వలేం, గొప్ప సినిమా కదా అని చెప్పేసి ఆ నామ్స్లో సిట్ అయ్యేటువంటి దానికి ఇవ్వాలి. ఆ విధంగా చూసుకున్నట్లయితే చాలా అవార్డులకి చాలామంది రఘుపతి వెంకయ్య అవార్డులే కావచ్చు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులే కాదు, నేను మొదటి నుంచి ఫైట్ చేస్తున్నట్టు విషయం అదే. కె విశ్వనాథ్ గారికి ఇచ్చారు రఘుపతి వెంకయ్య అవార్డు, రజనీకాంత్కి ఇచ్చారు, మన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈయనకి ఇచ్చారు, కె విశ్వనాథ్ గారికి ఇచ్చారు. కె విశ్వనాథ్ గారు తెలుగు సినిమా ఇదిని తీసుకెళ్లిన ఉన్నత స్థితికి తీసుకెళ్ళిన మహానుభావుడు, ఆయన చేతులెత్తి నమస్కరిస్తాం. కానీ ఈ నామ్స్లోకి రాదు ఆయన. రజనీకాంత్, హీ నెవర్ మేడ్ ఎనీ ఫిల్మ్స్. అవార్డుల లక్ష్యాలు, ద ఇంపాక్ట్ ఆఫ్ ఎన్ యాక్టర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ఎన్ యాక్టర్, సర్వీస్ ఆఫ్ ఎ పర్సన్. ఆ ఇంపాక్ట్ అనేటువంటిది వేరుగా ఉండొచ్చు. ఆ విధంగా చాలా మంది అన్డిజర్వ్డ్ పర్సన్స్ హూ డోంట్ సిట్ ఇన్ ద నామ్స్ ఇచ్చారు. అలాంటి వాటిలో ఇది పరాకాష్ట నందమూరి వీరేంద్రనాథ్కి ఇవ్వటం అనేది. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.